కొందరు పోరాటం కోసమే పుడతారు, జీవితాంతం పోరాటాలే చేస్తారు. తమ చుట్టూ ఉన్న ప్రజల హక్కుల కోసం మహోద్యమాలు నిర్మిస్తారు. అనుకున్నవి సాధించి జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అలాంటి అరుదైన యోధుడు, నల్ల సూర్యుడు. ఆయనపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఒకటి రెండు కాదు, ఏకంగా 27 ఏళ్ల పాటు జైల్లో మగ్గాడు. జైల్లో ఉన్న జనం కోసమే ఆలోచన, జీవితమంతా ప్రజలకే అంకితం చేసిన ఓ వీరుడు అన్నేళ్ల పాటు జైల్లో ఎందుకున్నాడు? 1990 ఫిబ్రవరి 11 దక్షిణాఫ్రికాలోని విక్టర్ వెర్స్టర్ ప్రిజన్. ఇప్పుడే విడుదలైన ఈ పెద్దాయన 27 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. చెక్కు చెదరని ఉక్కు సంకల్పానికి ప్రతీకగా, అంతులేని ఆత్మస్థైర్యానికి నిలువెత్తు సాక్షిగా, తల వంచకుండా నిటారుగా నిలబడి ముందుకడుగులు వేస్తున్న ఈ పోరాట వీరుడు అపర మహాత్ముడిగా మన్ననలు పొందాడు. తన గమ్యాన్ని గమనాన్ని మరిచిపోని ఓ బలమైన లక్ష్యం ఉంది ఈయన గుండెల్లో. We have made it very clear in our policy that South Africa is a country of many races. There is room for all the various races in this country. There are many people who feel that it is useless and futile for us to continue talking peace and non-violence against a government whose reply is only savage attacks on an unarmed and defenseless people. తెల్లవారి గుండెలు మండేలా పోరాటమే ఊపిరిగా చేసుకున్న ఈ మహామనిషే నెల్సన్ మండేలా. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ యోధుడు ఇన్నేళ్లు జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? అసలు ఈయన చేసిన నేరం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మండేలా జీవిత చక్రాన్ని ఓసారి వెనక్కి తిప్పాలి. అప్పుడే ఆయన గుండె లోతుల్లో ఉన్న అగ్ని పర్వతాలు మనకి తెలుస్తాయి. నల్లవాళ్లకి అవమానాలు, తెల్లవాళ్లకి అధికారాలు, చర్మం రంగును బట్టే మనిషికి న్యాయం జరిగే దురాచారం. ఇది ఒకప్పటి దక్షిణాఫ్రికా ముఖ చిత్రం. ఈ దుర్నీతిని ఎండగట్టేందుకు ఒక వీరుడు అవతరించాడు. తన జాతి జనుల జీవితాల్లో వెలుగు నింపే సూర్యుడయ్యాడు. మండేలా అసలు పేరు రోలిహ్లాహ్లా మండేలా. స్కూల్లో టీచర్ నెల్సన్ అని పిలిచేది. ఆ పేరే చివరకు సెటిల్ అయిపోయింది. When I went to school, the lady teacher, Miss Mdingane, asked, "What is your name?" I told her my African name, Holihlas. She says, "No, I don't want that one. You must have a Christian name." So I say, "No, I don't have one." She says, "You are from today, you are going to be Nelson." So henceforth, నెల్సన్ మండేలా అలా అవతరించాడు. ఫోర్ట్ హెయిర్ యూనివర్సిటీలో BA చదివేటప్పుడు ఆలివర్ టాంబోతో పరిచయమైంది. అది స్నేహంగా మారింది. అప్పట్లో బంటూ స్టాన్ విధానాలు అమల్లో ఉండేవి. అన్ని రంగాల్లో తెల్లవాళ్లకు పెద్దపీట వేయడమే ఆ విధానాల అసలు ఎజెండా. అవి యూనివర్సిటీలో కూడా అమలయ్యేవి. కేవలం మనిషి చర్మం రంగును బట్టి హక్కులు కల్పించడాన్ని మండేలా నిర్మోహమాటంగా వ్యతిరేకించాడు.
తెల్లవాళ్లకు ఎక్కువ ప్రివిలేజెస్ ఎందుకు ఇస్తున్నారు? నల్లవాళ్ళు చేసిన నేరమేమిటి? వాళ్ళని తక్కువగా ఎందుకు చూస్తున్నారు? అసలు ఎందుకీ వివక్ష? ఇంకెంతకాలం ఈ దురవస్థ అని మండేలా గుండెల్లో సంఘర్షణలు ఢీకొనేవి. యూనివర్సిటీ ఎలక్షన్స్లో నల్ల జాతికి అన్యాయం చేసే నిబంధనలను వ్యతిరేకించిన మండేలా యూనివర్సిటీ బాయ్కాట్కు పిలుపునిచ్చాడు. మీ విధానాలు మార్చుకున్నంత వరకు నేను ఈ యూనివర్సిటీలో అడుగు పెట్టను అని శపథం చేశాడు. జీవితంలో మళ్లీ ఆ యూనివర్సిటీ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. దేశంలో మనుషులను రెండుగా చీలుస్తున్న దుర్నీతిని ఎండగట్టాలి అంటే ఏదో ఒకటి చెయ్యక తప్పదని మండేలా దృఢ నిశ్చయంతో అనుకున్నాడు. పోరాటానికి పిడికిళ్లు బిగించాడు మండేలా. ఓ మహత్తర సంగ్రామానికి బాట వేశాడు. మహాత్మాగాంధీ చూపిన అహింసాయుత మార్గాన్నే ఎంచుకున్నాడు. తెల్ల పాలకుల గుండెల్లో నిద్రపోయాడు. నల్లవాళ్ల హక్కుల సాధనే అజెండా చేసుకున్నాడు. 1948లో దేశానికి ఎన్నికలు. నేషనల్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వర్ణ వివక్షకు ఆద్యం పోసే విధానాలు తలకెత్తుకుంది. ఎక్కడ చూసినా తెల్లవాళ్ల దాష్టీకాలే, నల్లవాళ్లపై ఆగని దౌర్జన్యాలు. ఇదేమి న్యాయమని నిలదీసిన వాళ్లపై చిత్రహింసలు. ఈ ధ్వంస రచనకు ప్రభుత్వం నుంచి సపోర్ట్. మండేలాకు ఒళ్ళు మండింది. ఏంటి వీళ్ళ పాలసీ? ఇంకెంతకాలం ఈ దోపిడీ? ఈ క్రౌర్యానికి అంతే లేదా అని మనసులోనే రగిలిపోయాడు. గుడ్లప్పగించి చూస్తూ కూర్చుంటే ఎవరూ వచ్చి కాపాడరు. మన హక్కుల కోసం ఇంకెవరో వచ్చి పోరాటాలు చేయరు. మన యుద్ధం మనమే చేసుకోవాలి అని అనుకున్నాడు మండేలా. ఇక ఆలోచించలేదు. రాజకీయాల్లో ఫుల్ టైమర్గా చేరిపోయాడు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ANC కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. It was when I came into the African National Congress that I realized that causes are only a part of the African people. That the task of the ANC was to unite the African people and out of them. ఈ దశలోనే భారత జాతిపిత మహాత్మా గాంధీ విధానాల పట్ల మండేలా ఆకర్షితుడయ్యాడు. తెల్లవాళ్లను అహింసాయుధంతోనే ఇండియా నుంచి తరిమి కొట్టిన గాంధీ పోరాట తీరును స్ఫూర్తిగా తీసుకున్నాడు మండేలా. దక్షిణాఫ్రికాలో గాంధీజీ ప్రవేశపెట్టిన సత్యాగ్రహం మానవ జాతి పోరాట చరిత్రలోని ఓ గొప్ప ఆయుధమని మండేలా కొనియాడాడు. గాంధీయవాదంతో అహింసాయుత బాటలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు. లో అహింసాయుత పోరాటం చేస్తున్న మండేలాతో పాటు మరో 150 మంది ANC కార్యకర్తలను అరెస్టు చేశారు. దాదాపు 5 ఏళ్ల పాటు విచారణ పేరిట జైల్లోనే ఉంచారు. ఈ టైంలోనే వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఆఫ్రికనిస్టుల పేరిట మరో ఫోర్సు ప్రారంభమైంది. పోరాటాన్ని మరింత రాడికల్గా ముందుకు తీసుకెళ్లాలని ఆఫ్రికనిస్టులు పిలుపునిచ్చారు. ANC పోరాటాన్ని అగ్రెసివ్గా నడపలేకపోతోందని ఆఫ్రికనిస్టులు ఆరోపించారు. ఇది ANCలో చీలికకు దారితీసింది. ANCలో ఆఫ్రికనిస్టుల ఆలోచనలతో ఏకీభవించే వాళ్ళంతా కలిసి పాన్ ఆఫ్రికనిస్ట్ కాంగ్రెస్ PAC పేరిట వేరే ఆర్గనైజేషన్ను స్థాపించారు. ఈ టైంలో మండేలా జైల్లో ఉన్నారు. ఈ పరిణామాల గురించి జైల్లో ఉన్న మండేలాకు సమాచారం అందుతూనే ఉంది. జైలు నుంచి వచ్చాక ఉద్యమానికి కొత్త రూపు ఇవ్వాలని మండేలా మనసులోనే అనుకున్నాడు. శాంతియుత బాటలో ఉద్యమిస్తే పాలకులు మెత్తబడలేదు. న్యాయంగా ఇవ్వాల్సిన హక్కులనివ్వలేదు. ఇక పోరాటాన్ని ఉధృతం చేస్తే గానీ లాభం లేదు. మండేలా అదే పనిచేశాడు. గెరిల్లా పోరాటాలతో పాలకుల గుండెల్లో దడ పుట్టించాడు. జైలు నుంచి విడుదలయ్యాక మండేలా పోరాట గేర్ మార్చాడు. ANC అనుబంధ సంస్థ ఉంఖోంటోవి సిజ్వేకు సారథి అయ్యాడు. తెల్లజాతి దురన్యాయాలను నిలువున చీల్చి చెండాడటమే ఈ సంస్థ పని.
ఈ క్రమంలో ప్రభుత్వ అణిచివేతను ప్రతిఘటించేందుకు గెరిల్లా పోరాటాలు చేయడం దీని లక్ష్యం. గాంధేయవాదంతో, అహింసా ధర్మంతో ఎన్నేళ్లు పోరాడినా లాభం లేకపోయింది. పైపెచ్చు తెల్లవాళ్ల దారుణాలు పెరిగిపోయాయి. ఇక చూస్తూ కూర్చుంటే లాభం లేదనుకున్నాడు మండేలా. ఆ క్షణంలోనే అనుకున్నాడు, దెబ్బకు దెబ్బ తీయాలనుకున్నాడు. పోరాట తీరును మార్చేశాడు. ప్రభుత్వాన్ని, వర్ణ వివక్షకు పాల్పడేవారిని దారికి తేవాలంటే ఆయుధం పట్టాల్సిందే అని డిసైడ్ అయ్యాడు. సాయుధ పోరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ అందులోనూ గాంధేయవాదాన్ని వదులుకోలేకపోయాడు. వర్ణ వివక్ష ఎక్కువగా అమలయ్యే ప్రభుత్వ కార్యాలయాలపై బాంబులతో దాడులు చెయ్యాలని ప్లాన్ వేశాడు. అయితే ఓ షరతు పెట్టాడు. బాంబు దాడుల్లో ఎంత ఆస్తి నష్టం జరిగినా పర్వాలేదు కానీ ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదని ఆదేశించాడు మండేలా. సాయుధ పోరాటం కేవలం ప్రభుత్వంలో కదలిక తెచ్చేదిగా ఉండాలన్నది మండేలా అభిప్రాయం. మొత్తానికి గెరిల్లా పోరాటం ప్రభుత్వాన్ని కదిలించింది. ఉద్యమాన్ని అణిచివేయకపోతే ప్రమాదమని అనుకున్న పోలీసులు మండేలా కోసం వేట మొదలెట్టారు. అమెరికా గూఢచార సంస్థ CIA ఒప్పందించడంతో 1962 ఆగస్టు 5న పోలీసులు మండేలాను అరెస్టు చేశారు. ప్రభుత్వం కళ్లుగప్పి దేశం విడిచి వెళ్లాడని మండేలాపై అభియోగం మోపారు. దీంతోపాటు 1961లో వర్కర్స్ సమ్మెకు కారకుడని మండేలాపై ఛార్జిషీటు దాఖలు చేశారు. 1962లో మండేలాకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. మండేలా జైల్లో ఉండగానే ANC సీనియర్ నేతలందర్నీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత మండేలాపై మరిన్ని అభియోగాలు మోపారు. ప్రభుత్వాన్ని సబుటైజ్ చేశారన్నది ముఖ్యమైన ఆరోపణ. దీన్ని మండేలా ఒప్పుకున్నాడు కూడా. విదేశీ శక్తులు దక్షిణాఫ్రికాను ఆక్రమించుకునే కుట్రలో భాగం పంచుకున్నారన్న అభియోగాన్ని మోపారు. కాకపోతే దీన్ని మండేలా ఖండించాడు. తమ గెరిల్లా పోరాటం కూడా నల్లవాళ్లపై తెల్లవాళ్ల ఊచకోతకు నిరసనగానే ప్రారంభించామని మండేలా సుప్రీంకోర్టు ముందు గుర్తు చేశాడు. నా జీవితంలో ఇప్పటి వరకు తెల్లవాళ్ల డామినేషన్కు వ్యతిరేకంగా పోరాడాను. నల్లవాళ్ల డామినేషన్ని నేను వ్యతిరేకించాను. 2 వర్ణాల వాళ్లు అన్నదమ్ముల్లా ఒకే జాతి జనులుగా ఉండాలని ఆకాంక్షించా అని సుప్రీం బెంచ్ ముందు మండేలా ఉద్వేగంగా పేర్కొన్నాడు. అన్నీ విన్నాక మండేలాను రాబిన్ ఐలాండ్ ప్రిజన్కు తరలించారు. వీరులు ఎక్కడున్నా ఒకటే. జైల్లో ఉన్న, పోరాటంలో ఉన్న లక్ష్యాన్ని మాత్రం ఏనాడూ వీడరు. జైలు బయట వర్ణ వివక్షతో విసిగిపోయిన మండేలాకు జైల్లోనూ అదే ట్రీట్మెంట్ తప్పలేదు. అయితేనే ప్రపంచమంతా మండేలా పేరు మార్మోగిపోయింది. ఉద్యమాన్ని పక్కన పెడితే జైలు నుంచి విడుదల చేస్తామంటూ పాలకులు తాయిలాలు ప్రకటించిన విప్లవ సింహ మాత్రం గర్జన ఆపలేదు. రాబిన్ ఐలాండ్ జైల్లో మండేలా ఏళ్ల తరబడి ఉన్న సెల్లు ఇది. జైలుకైతే వచ్చాడు కానీ మండేలా గుండెల్లో మంటలు అలానే ఉన్నాయి. బయట నల్లవాళ్ల హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగాల్సిందే. బయటే కాదు, జైల్లోనూ నల్లవాళ్లకు అవమానాలే. నల్ల ఖైదీలకు, తెల్ల ఖైదీలకు మధ్య ట్రీట్మెంట్లోనూ తేడాలే. మండేలాను D గ్రూప్ కేటగిరీలో ఉంచారు. అంటే జైల్లో ఖైదీలందరిలోకి తక్కువ సౌకర్యాలుంటాయన్నమాట. 6 నెలలకోసారి లెటర్, 6 నెలలకొకసారి విజిటర్ను మాత్రమే అనుమతిస్తారు. తెల్ల ఖైదీలకైతే వాళ్లు కోరుకున్నన్నిసార్లు లెటర్స్ రాసుకోవచ్చు. ఎప్పుడు పడితే అప్పుడు విజిటర్స్ వచ్చి ఖైదీలను కలుసుకోనూవచ్చు. నల్లవాళ్లకు వచ్చే లెటర్స్నైనా వెంటనే ఇచ్చేవారు కాదు. అవి వచ్చిన తరువాత చాలా రోజులు పక్కన పెట్టి అప్పుడు ఇచ్చేవారు. ఆ లెటర్స్ కూడా చదవడానికి వీల్లేకుండా ఖరాబు చేసి ఇచ్చేవారు. ఖైదీలకొచ్చిన ఉత్తరాల్లో ఏముందో జైలు అధికారులు చదివి సెన్సార్ చేసేవారు. ఈ అవమానాలన్నీ భరిస్తూనే గడిపాడు మండేలా. జైల్లో ఉన్నా బయట తన నల్లజాతి జనుల పోరాటం ఏ దశలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు మండేలా. ఖాళీగా ఉండటం ఇష్టం లేక యూనివర్సిటీ ఆఫ్ లండన్లో కరస్పాండెన్స్ కోర్సు ద్వారా బ్యాచిలర్ ఆఫ్ లా చదివాడు. జైల్లో ఉండగానే డిగ్రీ పొందాడు. 1982లో మండేలాను ఇక్కడి నుంచి పోల్స్మూర్ ప్రిజన్కు ట్రాన్స్ఫర్ చేశారు. రాబిన్ ఐలాండ్ జైల్లోని యువ ఖైదీలపై మండేలా ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతోనే జైలు మార్చారని అంటారు. జైల్లో ఉన్న మండేలా మాత్రం దేశమంతటా పాపులర్ అయిపోయాడు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించే వాళ్లకు మండేలా దేవుడే అయ్యాడు. కఠిన కారాగారంలో ఉన్న మండేలా మెత్తబడలేదు. మండేలా స్ఫూర్తితో బయట ఆందోళనలు మాత్రం మరింత ఊపందుకున్నాయి. అవి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మండేలాను జైల్లో పెడితే ఉద్యమం చల్లారిపోతుందని అనుకున్నారు.
కానీ అది మరింత ఉధృతమైంది. దీంతో ఏం చెయ్యాలో పాలుపోని ప్రభుత్వం ఓ బేరానికి వచ్చింది. 1985లో దేశాధ్యక్షుడు బోథా మండేలాకు ఓ ఆఫర్ ఇచ్చాడు. నిన్ను జైల్లోంచి ఇప్పటికిప్పుడే రిలీజ్ చేస్తాం, మీ వాళ్లను సాయుధ పోరాటం ఆపమని చెప్పు అని బోథా పేర్కొన్నాడు. అయితే కొందరు మంత్రులు బోథాను ముందే వారించారు. తన వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ఉద్యమాన్ని తాకట్టు పెట్టడానికి మండేలా చస్తే ఒప్పుకోడని వాళ్లు చెప్పారు. అయితే ఆశ చావని బోథా తన ప్రయత్నాన్ని ఆపలేదు. బోథా ఆలోచన వినగానే మండేలా మండిపడ్డాడు. మా ఉద్యమాన్ని నిషేధించి నాకు ఏం స్వేచ్ఛనిస్తారు అని నిలదీశాడు. దాంతో బోథా నిరాశతో వెనుతిరిగాడు. ఆ తరువాత మండేలాతో ప్రభుత్వం చాలాసార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఈలోగా మండేలాను విడుదల చెయ్యాలంటూ ప్రపంచ దేశాల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. 1989లో బోథాకు గుండెపోటు రావడంతో అతని స్థానంలో డీక్లెర్క్ ప్రెసిడెంట్ అయ్యాడు. 1990 ఫిబ్రవరి 2న ఏఎన్సీపై ఉన్న నిషేధాన్ని డీక్లెర్క్ ఎత్తివేశాడు. 1990 ఫిబ్రవరి 11న సుదీర్ఘ నిర్బంధ జీవితానంతరం మండేలాను విడుదల చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక జాతినుద్దేశించి మండేలా చేసిన తొలి ప్రసంగంలో 1960లో మొదలెట్టిన సాయుధ పోరాటాన్ని మేము ఉపసంహరించుకోవడం లేదు, ఎందుకంటే ఇప్పటికీ దాని అవసరం ఉంది. నల్లవాళ్లపై విచక్షణారహిత దాడులు కొనసాగినంత కాలం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని హెచ్చరించాడు. I stand here before you not as a prophet, but as a humble servant of you, the people. 72 వయసులోనూ సింహగర్జన చేశాడు. దక్షిణాఫ్రికా చరిత్రలో ఓ అద్భుత ఘట్టం. నల్లవాడు సత్తా చాటుకున్న అమోఘ దృశ్యం. నల్లజాతి పోరాట వీరుడు మండేలా దక్షిణాఫ్రికా అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన వైనం. తెల్లవాళ్లు తెల్లముగాలే వేశారు, నల్లవాళ్లు సంబరాలు జరుపుకున్నారు. నల్లజాతి కలలను నిజం చేసిన మండేలా పండు వెన్నెల్లా నిండుగా నవ్వాడు. 1994 ఏప్రిల్ 27 దక్షిణాఫ్రికాకు ఎన్నికలు. మామూలు ఎన్నికలు కావు, చారిత్రక ఎన్నికలు. నల్లవాడి సత్తా చూపేందుకు అవకాశం దక్కిన ఎన్నికలు. ఓటంటే ఏంటో తెలియని నల్ల జాతీయులు పోలింగ్ బూత్లో అడుగుపెట్టిన ఎన్నికలు. తమ గుండెల్లో దశాబ్దాలుగా కాలిపోతోన్న కసినే బ్యాలెట్ పేపర్లపై ముద్ర కొట్టిన ఎన్నికలు. తెల్ల పాలకులు తెల్లమొహం వేసిన ఎన్నికలు. ఎన్నికల ఫలితాలు ఏకపక్షం. పోలైన ఓట్లలో 62% ఓట్లు మండేలా సారథ్యంలోని ఏఎన్సీకి వచ్చాయి. దేశంలోనే అత్యున్నత పీఠంపై మొట్టమొదటిసారి ఓ నల్ల జాతీయుడు కొలువు తీరడానికి రంగం సిద్ధం. అప్పటి వరకు అది కలే. మండేలా ప్రెసిడెంట్ అయ్యాడు. నేషనల్ పార్టీ నేత డీక్లెర్క్ డిప్యూటీ ప్రెసిడెంట్. మరో డిప్యూటీగా ఏఎన్సీ నేత తాబో ఎంబెకి. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే దేశమంతటా నల్ల జాతీయులు సంబరాలు చేసుకున్నారు. దశాబ్దాల నాటి తమ కల నిజమవుతోన్న క్షణాలను చూసి వాళ్లు ఆనందంతో గంతులు వేశారు. 1994 మే 10 దక్షిణాఫ్రికా చరిత్రలో మర్చిపోలేని రోజు. నల్లజాతి వజ్రం నెల్సన్ మండేలా ప్రమాణ స్వీకారం. మొత్తం ప్రపంచమంతా ఈ వేడుకను కళ్లార్పకుండా టీవీల్లో చూసింది. Never and never again shall it be that this beautiful land will again experience the oppression of one by another. ప్రెసిడెంట్ కాగానే మండేలా శ్వేత జాతీయులను కూడా కలుపుకుపోతూ హుందాగా వ్యవహరించాడు. అంతవరకు దక్షిణాఫ్రికా స్ప్రింగ్ బుక్స్లో నల్ల జాతీయులకు స్థానం ఉండేది కాదు. స్ప్రింగ్ బుక్స్ అంటే దక్షిణాఫ్రికా జాతీయ రగ్బీ జట్టన్నమాట. మండేలా అధికారంలోకి రాగానే 1995లో దక్షిణాఫ్రికా రగ్బీ వరల్డ్ కప్కు వేదికయింది. ఫైనల్లో న్యూజిలాండ్పై దక్షిణాఫ్రికా గెలిచింది. టీం కెప్టెన్ పిఎన్ఆర్ మండేలా చేతుల మీదుగా కప్పందుకున్నాడు. వైట్ అండ్ బ్లాక్ ప్లేయర్స్ కలిసికట్టుగా ఆడి దేశానికి చిరస్మరణీయ విజయాన్ని సాధించిన అపురూప దృశ్యమది.
1994 నుంచి 1999 వరకు 5 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా ఉన్నాడు మండేలా. అధ్యక్షుడిగా ఎన్నో విజయాలు సాధించిన మండేలా ఒక్క విషయంలో మాత్రం విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. దేశానికి పెను సవాల్గా పరిణమించిన ఎయిడ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రభుత్వం తరపున పకడ్బందీ కార్యక్రమాలు రూపొందించడంలో మండేలా విఫలమయ్యారని విమర్శలు వచ్చాయి. పదవీకాలం ముగిశాక మండేలా తన వైఫల్యాన్ని ఒప్పుకున్నాడు కూడా. యాదృచ్ఛికమైన విషాదం ఏంటంటే మండేలా కొడుకు మగాతో ఎయిడ్స్ వ్యాధితోనే మరణించాడు. అయితే దేశాధ్యక్షుడిగా, మంచి దౌత్యవేత్తగా, అంతకు మించిన రాజనీతిజ్ఞుడిగా మండేలా ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకున్నాడు. నల్ల జాతీయుడు అధికారంలోకి వస్తే తెల్లవాళ్లపై దాడులు పెరిగిపోతాయన్న భయం ఒట్టి భ్రమేనని తన పాలన ద్వారా నిరూపించుకున్నాడు. అతని మనసు వెన్నే కావచ్చు, కానీ మాట మాత్రం గన్నే. తప్పు చేసిన వాళ్ళని తూర్పారబట్టడంలో మండేలా స్టైలే వేరు. తనకు నచ్చకపోతే అమెరికా అధ్యక్షుడినైనా సరే చీల్చి చెండాడమే మండేలా తీరు. కుండ బద్దలు కొట్టడంలో ఆయనకు మొహమాటాలే లేవు. తల పైకెత్తి నిలబడ్డమే గాని తల వంచే అలవాటు లేదు మండేలాకు. తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్టుగా నిర్మోహమాటంగా చెప్పడంలో కూడా మండేలా రూటే సెపరేటు. గుండెల నిండా సాహసం, నిజాయితీ, ఇవి తప్ప మరేమీ లేని యోధుడు మండేలా. అందుకే అవసరమైతే ఎంత పెద్ద శక్తినైనా ఎదిరించి నిలబడేవాడు. అగ్రరాజ్యం అమెరికా విధానాలపై మండేలా నిప్పులు చెరిగేవాడు. మండేలా జైలు నుండి విడుదలైన ఏడాదికే సోవియట్ యూనియన్ కుప్పకూలింది. సోవియట్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ అన్న మాటల్లో మండేలా ప్రస్తావిస్తూ, కమ్యూనిజం ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంది, మేము కొన్ని తప్పులు చేశాం అని గోర్బచేవ్ నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఇలాంటి నిజాయితీ పాశ్చాత్య దేశాల్లో మంచుకైనా కనపడదు అని మండేలా వ్యాఖ్యానించాడు. ఇంతకాలం మేం నిరుపేదలను దోచుకున్నాం, మానవ హక్కులను కాలరాచి మహాపరాధం చేశామని పాశ్చాత్య దేశాల్లో ఏ ఒక్కరైనా గుండెలపై చెయ్యేసుకుని చేసిన పాపాలను ఒప్పుకునే వాళ్లను ఒక్కరినైనా చూపించండి అని మండేలా నిలదీశాడు. ప్రత్యేకించి అమెరికా విధానాలపైన, అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ పైన మండేలా మండిపడ్డాడు. మండేలా అమెరికా వెళ్ళినప్పుడు వైట్ హౌస్ రోజ్ గార్డెన్లో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బుష్ చేసిన ఓ ప్రసంగంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ హింసావాదాన్ని విడనాడితే బాగుంటుంది అని సూచించాడు. ఆ వెంటనే మండేలా మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుల వారికి వారి సలహాదారులు సరైన సమాచారం ఇస్తున్నట్టు లేరు. ANC ఏనాడు కూడా హింసకు పాల్పడలేదు. తెల్లవాళ్లు దశాబ్దాల తరబడి చేస్తున్న హింసకు ANC ప్రతి హింసకు పాల్పడిందే తప్ప తనకు తానుగా హింసకు పాల్పడలేదు అని పవర్ఫుల్గా రిటార్ట్ ఇచ్చాడు మండేలా. అది కూడా చిరునవ్వు చెదరకుండానే బుష్ను చీల్చి చెండాడాడు. జపాన్పై అమెరికా అణుబాంబులను పేల్చడాన్ని ప్రస్తావిస్తూ, ప్రపంచం మొత్తం మీద ఎవరూ వర్ణించలేనంతటి దురాచారాలకు, అకృత్యాలకు, హింసాకాండాలకు పాల్పడ్డ దేశం ఏదన్నా ఉంది అంటే అది అమెరికా ఒక్కటే. ప్రపంచాన్ని ఓ శ్మశానంగా మార్చాలని అమెరికా అనుకుంటూ ఉంటుంది. మానవ హక్కులు వాళ్ళకి పట్టవు అని మండేలా అగ్రరాజ్యం దుమ్ము దులిపేశాడు. అమెరికాను ఎంతగా ఉతికారేసిన నాయకుడు ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ మరొకరు లేరు. దట్ ఈజ్ మండేలా. జీవితాంతం తన జాతి జనుల హక్కుల కోసం పోరాడి ఉద్యమాల్లో పండిపోయిన మండేలా నిండు జీవితాన్ని గడిపారు. 85 ఏళ్ల వయసులో ప్రజా జీవితానికి గుడ్ బై చెప్పిన మండేలా, నాకు మీతో మాట్లాడాలనిపించినప్పుడు నేను మీ ముందుకు వస్తాను, అప్పటిదాకా నన్ను మీరు పిలవకండి, నా కుటుంబంతో విశ్రాంతి తీసుకోనివ్వండి అని ప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. 95 ఏళ్లు నిండు జీవితాన్ని గడిపాడు మండేలా. జీవితాంతం ఉద్యమాన్ని ముందుండి నడిపాడు. తన జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేసి త్యాగజీవిగా మిగిలారు. ప్రతి నల్లవాడి గుండెల్లో గుడి కట్టుకుని మరీ సెటిల్ అయిపోయాడు మండేలా. నిండైన జీవితాన్ని సొంతం చేసుకున్నాడు. జీవితంలోని ప్రతి క్షణం పోరాటానికి అంకితం చేశారు. జైల్లో ఉన్న ఉద్యమమే, బయట ఉంటే పోరాటమే. అందుకే ఆకాశంలో సూర్యుడు ఉన్నంత వరకు నల్లజాతి ప్రజల గుండెల్లో మండేలా రోజు ఉదయిస్తూనే ఉంటాడు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ సాక్షి.